నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి కింద అంటే సంవత్సరానికి పిల్లలు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తామని చెప్పి భారతిరెడ్డి గారు చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి అది చెయ్యలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్ లోపు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం నిరూపించుకున్నారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, గత ప్రభుత్వ హయాంలో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున 15,000 చొప్పున ఎవ్వరికి ఇవ్వలేదు. భారతిరెడ్డి గారు చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి అది నిరూపించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకున్నారు. ఇప్పుడు అందరి అకౌంట్లో తల్లుల అకౌంట్లో 13,000 13,000 చొప్పున ఇప్పుడు అందరి అకౌంట్లో పడ్డాయి. ఆ రెండింటికి తేడా ఏంటి, ఏం చెప్తారు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 1 సంవత్సరం కంప్లీట్ అయి తొలి అడుగు వేసిన వేళ తల్లులందరూ ఆనందంగా ఉన్న ఈ వేళ తల్లికి వందనం, నా అభినందన చందనం. తల్లికి వందనం అనేది ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్ హామీగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా గడిచిన 1 సంవత్సర కాలంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని కావాలని బ్లేమ్ చేయాలని తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు, తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు, ఇదే లొల్లి రచ్చ చేశారు. అయితే 1 సంవత్సరం లోపే తల్లికి వందనం అనే అతి పెద్ద గొప్ప వెల్ఫేర్ స్కీమ్. ఎందుకంటే ఒకే రోజు 10,000 కోట్లకు సంబంధించిన స్కీమ్ అమౌంట్ రిలీజ్ చేయటం అనేది ఒక చరిత్ర. ఇంతకాలం వీళ్ళు వెటకారం చేశారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని, సూపర్ 6లో తల్లికి వందనం ఎప్పుడు అని. ఇప్పుడు కొత్తగా ఇంకొకటి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వచ్చిన కామెంట్ ఏంటంటే 13,000 తల్లి అకౌంట్లో వేశారు ఒక్క బిడ్డకి. ఆ 2,000 లోకేష్ బాబు గారి జేబులోకి వెళ్ళి ఆయన అకౌంట్లోకి వెళ్ళి అని ఒక బేస్లెస్ అలిగేషన్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దీనికి కౌంటర్గా లోకేష్ బాబు గారు తీవ్రమైన స్వరంతో ఒక ప్రెస్ ముఖంగా చెప్పారు, వాళ్ళు గనక అది పోస్ట్ తీసేసి క్షమాపణ చెప్పాలి, లేదా 24 గంటల్లో నేను లీగల్ డెసిషన్ తీసుకొని లీగల్గా ప్రొసీడ్ అవుతా అప్రాప్రియేట్లీ అని చెప్పారు తీవ్రమైన స్వరంతో. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఆందోళనతో కూడిన టెన్షన్ వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఈ తల్లికి వందనం విషయం ఒకసారి మనం ప్రస్తావించినట్టయితే వైఎస్ జగన్ రెడ్డి గారి హయాంలో మీరన్నట్టుగా అమ్మ ఒడి అనే ఒక పథకం పెడుతున్నాం. ఎలక్షన్కు ముందు భారతిరెడ్డి గారు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓట్లు లాగడం కోసం, ఓట్ల కోసం ప్రతి ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే ఇంత అమౌంట్ ఇస్తామని ప్రామిస్ చేసిన ఆ వీడియోస్ ఇప్పటికి కూడా ట్రోలింగ్ అవుతా ఉన్నాయి. మరి మాట తప్పను మడమ తిప్పను అన్న ఈ వ్యక్తి తప్పిందే మాట, తిప్పిందే మడెం అనేది తేట తెల్లమైంది. ఇది ఒక పార్ట్. అయితే వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు అతి ప్రతిష్టాత్మకంగా 67,27,164 మందికి ఈ అమౌంట్ వేస్తున్నారు. 164 అంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం స్ట్రెంత్ కూడా 164. కానీ ఈ డేటా వేరు. 67,27,164 లబ్ధిదారులు. గతంలో వాళ్ళు 5,545 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం సుమారుగా 9,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అంటే డబుల్, వాళ్ళు ఇచ్చిన దానికంటే వీళ్ళు డబుల్ ఇస్తున్నారు. అభినందించాలి, ఖచ్చితంగా అభినందించాలి, పార్టీలకు అతీతంగా అభినందించాలి. ఇంకొక అంశం, వీళ్ళు 13,000 ఎంతమంది పిల్లలుంటే అంతమందికి. ఇప్పటివరకు అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 lakhs తల్లులకి ఒక స్టూడెంట్, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్నారు. 14 lakhs వాళ్ళకి 2, తర్వాత 2.5 lakhs వాళ్ళకి 3 పిల్లలు, అంతకంటే ఎక్కువ ఉన్నారు. ఈ విధంగా చూసినప్పుడు వాళ్ళు ఇచ్చిన దానికంటే వీళ్ళు డబుల్ ఇవ్వటం అనేది గొప్ప విషయం. రెండోది, ఎలక్షన్లో గెలిచిన తర్వాత సంవత్సరం లోపే ఇంత పెద్ద ఎత్తున ఫండ్స్, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని సూపర్ 6లు 85% ప్రామిసులు ఫిల్ఫిల్ చేసుకొని ఇంత పెద్ద స్కీమ్ని ఈ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్న వేళ తల్లులు అందరూ ఆనందంతో ఖుషీగా గంతులేస్తున్న వేళ ఈ వేళ ఇది ఒక శుభ పరిణామంగా మనం చెప్పొచ్చు. ఇంకొక అంశం, వాళ్ళు మాట్లాడుతూ ఆ 2,000 రూపాయలు లోకేష్ బాబుకి అకౌంట్లోకి వెళ్ళి తల్లుకి రాలేదు అని అంటే
మరి గతంలో 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలించినప్పుడు ఆయన కూడా 13,000 కదా ఇచ్చారు, ఇంటికి 13,000 ఇచ్చాడు. ఇప్పుడు ఈయన ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 13,000 ఇస్తున్నాడు. మరి ఆయన కూడా 2,000 రూపాయలు టువర్డ్స్ స్కూల్ డెవలప్మెంట్ అని ఇచ్చారు ఫండ్ స్కూల్కి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే ఎలిజిబిలిటీ క్రైటీరియా తోటి ఆ 2,000 రూపీస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి అకౌంట్లోకి వెళ్తాయి ఫర్ ద పర్పస్ ఆఫ్ స్కూల్ డెవలప్మెంట్ అండ్ స్కూల్ టాయిలెట్స్ డెవలప్మెంట్. మరి అటువంటప్పుడు ఆ 2,000 ఆయన అకౌంట్లోకి వెళ్తాయి అని బేస్లెస్ అలిగేషన్ చేయవలసిన అవసరం ఏంటి? ఇది ఎంత తీవ్రమైన అంటే ఇంత దారుణంగా మాట్లాడటం అనేది బాధ్యత గల ఏ పార్టీకి సరికాదు. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఎగ్జామ్షన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు మొదల నుంచి ఇటువంటి అబద్ధాల నుంచి పునాది మీద బిల్డప్ చేసుకుంటూ వచ్చిన పార్టీ. గతంలో 2019 ఎలక్షన్లో బాబాయిని చంపేసి తర్వాత గుండెపోటు అన్నారు. తర్వాత నారాసుర రక్త చరిత్ర అని కత్తిపెట్టి చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేశారు. అంటే ఆ చంపింది చంద్రబాబు నాయుడు గారు అని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత సక్సెస్ అయ్యారు. 2019లో గెలవటానికి కొన్ని కారణాల్లో ఇది ఒక కారణం. రెండోది భారతిరెడ్డి గారు ఫాల్స్ ప్రామిసులు చేశారు, అది వేరే విషయం. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. సో ఈ విధంగా అక్కడి నుంచి బేస్లెస్ ఫాల్స్ ఎలిగేషన్ చేయటం అనేది ఎగ్జాంపుల్గా దీన్ని ఒక విధంగా మనం తీసుకోవచ్చు. ఇది తర్వాత అందరికీ తెలిసింది, చెల్లెళ్ళే చెప్పారు ఇంట్లో వాళ్ళే చంపేశారని. సో ఇది ఒక అంశం, ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్, గతంలో ఎలక్షన్లో వాళ్ళకి సహకరించిన ఇంకొక బేస్లెస్ ఎలిగేషన్ ఏంటంటే తిరుమలలో పింక్ డైమండ్ ఉంది, అది చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు అని ఒక దుమారం వేసారు, ఒక బండ వేశారు, ఒక అపవాదు వేశారు. తర్వాత సబ్సిక్వెంట్గా వెలుగులోకి విచారణలో క్రిస్టల్ క్లియర్గా తేలిన అంశం ఏంటి, అసలు తిరుమలలో పింక్ డైమండ్ లేనే లేదు, అస్సలు లేదు అసలు. అంటే ఇంత అబద్ధమా? అంటే ఎదుటి వాళ్ళని నిందలు వేయటం కోసం అసలు ఏమాత్రం నిజం లేని అంశాన్ని తీసుకొని నిందలు వేస్తారా రాజకీయ లబ్ధి కోసం? అది రెండో ఎగ్జాంపుల్. సో ఇప్పుడు వీళ్ళు లోకేష్ బాబు గారికి 2,000 అని అనటం కూడా ఈ సంస్కృతి, వాళ్ళ కల్చర్ ఇట్లా ఉంది. బేస్లెస్ ఫాల్స్ అలిగేషన్ చేయటం అనేది వాళ్ళకి సహజ సిద్ధంగా వచ్చిన లక్షణం. ఆ లక్షణంగా ఏ లక్షణం వస్తుంది? తల్లిని చెల్లిని బయటకు దొబ్బేసిన వాళ్ళకి అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఈరోజు జనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి బయట వేరే పార్టీలకు వెళ్తున్న సందర్భం. ఏ రోజు ఎవరు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితి. ఈ అయోమయ గందరగోళ పరిస్థితుల్లో వీళ్ళని అభినందించవలసింది పోయి విమర్శిస్తున్నారు. గతంలో కంటే డబుల్, ఇదే సేమ్ స్కీమ్ పేరు మారింది కానీ డబుల్ లబ్ధిదారులు అయ్యారు. అభినందించాలి కదా. మిగతా అన్ని ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేసుకుంటా ఉన్నారు, కొన్ని ప్రామిస్ చేయనివి కూడా ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు. దాన్ని అభినందించకుండా ఇటువంటి అలిగేషన్ చేసి ఆంధ్ర రాష్ట్ర ఓటర్లను డైవర్షన్ చేయాలి అనుకుంటే సాధ్యం కాదు. కాబట్టి మధ్య ఏం చేస్తున్నారంటే ఒక పర్యటన అని చెప్పి శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారు. అదొకటి జరుగుతుంది, ప్యారలల్ జరుగుతుంది. మన పొదిలిలో చూసుకున్నాం కదా సార్, పొదిలి పొగాకు రైతులకు అని చెప్పి తెనాలి మిస్ఫైర్ అయింది, గుంటూరు రైతు మిర్చి రైతు దగ్గర ఒకటి అయింది. సో ఈ మధ్య ఇది పెడుతున్నారు. అంటే జనంలో అమరావతి అంటే శాంతి భద్రతల సమస్య సృష్టించి రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేసి ముందుకెళ్లకుండా చేయటం ఒక బాధ్యత గల పార్టీ చేయవచ్చునా? నిర్మాణాత్మకమైన సలహాలు ఇచ్చి స్టేట్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకరించవలసిన రోల్ వీళ్ళు ప్లే చేయాలి కదా. ఇటువంటి అలిగేషన్స్ చేయటం తప్పు కదా. ఈ తల్లికి వందనం ఏదైతే ఉందో అందరూ ఆనందంగా ఉన్న ఈ సందర్భంలో నిజంగా ఒక బాధ్యత గల పార్టీగా దీన్ని అప్రిషియేట్ చేసి ఉంటే బాగుంటుండే, ప్రజలు కూడా పార్టీని ఆదరించి ఉండేవాళ్ళు. కానీ ఈ క్రికెట్ క్రీడ వికృతమైన రాజకీయ క్రీడలో భాగంగా ఈ విధంగా విమర్శలు చేయటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సరికాదు. అయితే తర్వాత ఈ పర్యటనలు ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మొన్న పొదిలి పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తలను పంపించాడు అన్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి సార్? ఇప్పుడు అమరావతిలో రాజధాని వేశ్యల రాజధాని అన్న మాట ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు కదా, భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఈ కామెంట్ని. ఎందుకంటే అమరావతి అనేది 29 గ్రామాలకి సంబంధించింది కాదు. ఫస్ట్ పాయింట్, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తానికి రాజధాని. ఢిల్లీ ఈజ్ క్యాపిటల్ ఫర్ ఇండియా, కొన్నిటికి కాదు మొత్తానికి. సో ఆంధ్ర రాష్ట్రానికి మొత్తానికి క్యాపిటల్ అయిన అమరావతిని వేశ్యల రాజధాని అని బేస్లెస్ పాయింట్ లేవనెత్తటం, దానికి రిఫరెన్స్గా టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రస్తావన తీసుకురావటం, ఇది మిస్టేక్ ఇంటూ మిస్టేక్. టైమ్స్ ఆఫ్ ఇండియా 2 జూన్ 2025లో ప్రచురించిన అంశం ఏంటి,
వేశ్యలుగా చెప్పబడుతున్న వాళ్ళులో ఫస్ట్ ప్లేస్ కర్ణాటక, సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ ప్లేస్ మహారాష్ట్ర, ఫోర్త్ ప్లేస్ ఢిల్లీ, ఫిఫ్త్ ప్లేస్ తెలంగాణ. వాళ్ళు ఇచ్చిన డేటా స్టాటిస్టిక్స్. దాన్ని తీసుకొని టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు అమరావతిలో వేసులు ఉన్నారన్న అంటాడా? కడుపుకేమన్నా అన్నమే తినేది ఇంకోట. దానికి ఆ యాంకర్గా ఉన్నాడు, అవునండి నేను కూడా చూసి అంటాడా? ప్రజల మనోభావాలని దెబ్బతినేటట్టుగా ఈ విధంగా మాట్లాడటం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు గతంలో వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ 1,70,00,000 మంది మహిళలు ఓటేశారు. అందరూ రాష్ట్రానికి చెందిన మహిళల అందరి మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు మరి ఇంతకుముందు జగన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే టీడీపీ ఆఫీస్ మీద విధ్వంసం ఎందుకు జరిగిందంటే మా పార్టీ నాయకుడిని అంటే బీపీలు రావా అన్నాడు. మరి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరి మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడితే మహిళలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కోపం రాదా? మనోభావాలు దెబ్బతింటాయి కదా. అందులో భాగంగా వాళ్ళు ప్రశాంతంగా ప్లేకార్డ్స్ పెట్టుకొని బ్లాక్ బెలూన్స్ పెట్టుకొని పొదిలిలో నిరసన వ్యక్తం చేయాలి కాబట్టి చేస్తూ ఉంటే వాళ్ళ మీద చెప్పులు రాళ్ల దాడి చేసి పోలీసులు తల పగలగొట్టి అంటే శాంతి భద్రతల సమస్య సృష్టించాలి అని కుట్రకోణం ప్లాన్ చేసి ఈ విధంగా సృష్టించారు అన్న అనుమానం రాక తప్పదు. ఇటువంటి సంఘటన ఉన్న నేపథ్యంలో, అమరావతి ఇష్యూ బర్నింగ్లు ఉన్న నేపథ్యంలో ఆ పర్యటనకి వెళ్ళటం అది ఈజ్ ఇట్ ద రైట్ టైం? విచక్షణతో మనం కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. సో ఆ విధంగా చేసి మళ్ళీ ప్రభుత్వాన్ని దుమ్ము ఎత్తిపోయటం అనేది సరైన పద్ధతి కాదు. ఏదేమైనా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అమ్మ ఒడి లాంటి సూపర్ 6లో భాగంగా ఇచ్చిన ప్రామిస్ని తక్కువ టైంలో అంటే నిరూపించుకోవటం అనేది గొప్ప విషయం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు ఏమాత్రం సంబంధం లేని అంశాలతో ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని కుట్రకోణంలో భాగంగా విధ్వంసాలు ఇట్లా చేయటం అనేది మంచి పద్ధతి కాదు అనేది స్పష్టంగా చెప్పవచ్చు. సార్, కొమ్మినేనికి ఎందుకు అంత త్వరగా బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఏమి? దాని వెనక కారణాలు ఏంటి సార్? అంటే కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ రావటం వెనక మనం అంటే విమర్శించకూడదాం కోర్టు డెసిషన్ని, సబ్జెక్ట్ టు కండిషన్. అది ఒక డిస్క్లైమర్ చెప్తూ, ఒకటేమై ఉండి ఉండవచ్చు అంటే ఏజ్ 70 సంవత్సరాలు, రెండోది అతను డైరెక్ట్గా కామెంట్ చేయలేదు, పక్కన అతను చేసినప్పుడు ఈయన ఎంకరేజ్ చేశాడు, సపోర్ట్ చేశాడు, వెకిలి నవ్వాడు. దానికి అంటే కోర్టులో జడ్జిలు ఒక్కొక్కరు ఒక్కో సందర్భంగా తీసుకుంటారు. ఈ కేసులో ఈ జడ్జి తీసుకున్న అంటే మిశ్రా అండ్ మన్మోహన్ అని ఇద్దరు జడ్జి నేతృత్వంలో వీళ్ళు డెసిషన్ తీసుకున్నారు. సో వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, అవును ఈయన అనలేదు, నవ్వాడు కదా, నవ్వినంత మాత్రాన ఈయన మీద నింద వేయలేం కదా అని ఒక యాంగిల్లో వాళ్ళు తీసుకున్నారు. అయితే ఇక్కడ ఈ గవర్నమెంట్కి సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు ఆ నవ్వటం వెనక కుట్ర ఉంది, నవ్వటం వెనక ఎంకరేజ్మెంట్ ఉంది, ఇదంతా స్క్రిప్ట్ ద్వారా వాడి చేత అనిపించి ఈ నవ్వాడు అని నిరూపించలేకపోయి ఉండవచ్చు. ఎందుకంటే ఆ జడ్జి ఆ యాంగిల్లో చూడకపోయి ఉండవచ్చు, దీన్ని తీసుకొని ఉండకపోయి ఉండవచ్చు, అంతే. అయినప్పటికీ ఇటువంటి కామెంట్స్ చెయ్యవద్దు, తప్పు అని అయితే కామెంట్స్ చేశారు కోర్టు వారు. అది మనం ఆ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. మరి కృష్ణంరాజుకి ఎలాంటి శిక్ష పడుతుంది అంటే ఏం చెప్తారు సార్? కృష్ణంరాజుకి శిక్ష ఏం పడుతుందని ఇప్పుడే ఇట్ మే బి టూ ఎర్లీ టు కన్ఫర్మ్. ఎందుకంటే మనం ఇక్కడ డిసైడ్ చేయలేం. కోర్టులు దాన్ని ఏ విధంగా తీసుకుంటాయి అనే అంశాన్ని మనం ఇప్పుడు ప్రెడిక్ట్ చేయలేం. ఒక యాంగిల్ ఏంటంటే, అలా అనకూడదు అని కొమ్మినేని శ్రీనివాసరావునే కోర్టు అక్షంతలు వేసింది అంటే, అలా అన్న వ్యక్తిని మరి అనకూడదని అన్నాడు కదా, కాబట్టి ఖచ్చితంగా ఆయనకి బెయిల్ దొరికే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే అది మనోభావాలకి దెబ్బతినే అంశం. స్వయంగా ఆయనే అన్నాడు ఒకటి. రెండోది అది మళ్ళీ అగైన్ బేస్లెస్ అలిగేషను, సంబంధం లేని, పొంతన లేని, రిఫరెన్స్ లేని అలిగేషను. మూడో అంశం, ఇదంతా కూడా శాంతి భద్రతలకు విధ్వంసం కలిగించి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయటంలో కుట్ర కోణం ఉంది అన్న యాంగిల్లో కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి చాలామంది మనోభావాలు దెబ్బతినే అంశం కాబట్టి కృష్ణంరాజుకి బెయిల్ దొరకకూడదు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే డైరెక్ట్ మాట్లాడిన మాట అది ఎవరు యాక్సెప్ట్ చేయలేరు, ఏ జడ్జి ఏ మనిషి యాక్సెప్ట్ చేయలేరు. దొరకపోవచ్చు అని మనం ఆశించవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.